నమస్తే అండి. ఈరోజు మన మిద్దె తోట మీద ములక్కాయలు చూడండి. ఇది పెద్ద కుండీలో పెట్టాను, సిమెంట్ కుండీలో పెట్టిన చెట్టు. కంపల్సరీ ఈ టైంలో మంచి పోషకాలు అందిస్తే నిలబడతాయండి. ఇదొక చెట్టు చూడండి, నా దగ్గర ములగ చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇదొక చెట్టు, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. పైకి వచ్చాను ఈరోజు ఉదయం. ఇదిగోండి, ఇది గ్రో బ్యాగుల్లో పెట్టాను. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఈ రెండు చెట్లు ఎన్ని ఉన్నాయండి, ముదురుతున్నాయి. ఎంత హ్యాపీగా ఉందోనండి ఇన్ని ములక్కాయలు చూసి. బాగున్నాయండి. ఇవి కుండీలో పెట్టాను, ఎంత బాగుందో చూడండి. అక్కడ కూడా రెండు చెట్లు ఉన్నాయి. మంచి పోషకాలు, నేను ఇచ్చే పోషకాలు కరెక్ట్ సరిపోతున్నాయి. ఇది నేల మీద పెట్టాను. ఈ చెట్టు కూడా ములక్కాయలు కాస్తుంది, కాకపోతే ఇది ఎరుపు రంగులో ఉంది. కింద చూడండి, ఎరుపు రంగు వచ్చింది, చూసారా? అవి గ్రీన్ ఉన్నాయి. నా దగ్గర ములగ తోటే ఉందండి. ఇదిగోండి, నేను పెట్టిన ఆ రెండు కుండీల్లో ఎన్ని కాయలు వచ్చినాయో లెక్కేయండి మీరే. చాలా బాగా వచ్చినాయి అని చెప్పి సంతోషం అనిపించింది. చూసారా? హ్యాపీ కదండి మన మిద్దె మీద చిన్న కుండీలో. అందుకే నేను ఎక్కువ లిక్విడ్ పోషకాలు అందిస్తాను. మట్టిని ఎప్పుడు బలంగా ఉంచాలి, ఉంచినప్పుడే మనకి ఇలా దిగుబడులు వస్తాయి. నాకు పొలాల్లో లాగా మన మిద్దె మీద కూడా ఇలా ములగ తోటలు, ఇలా టమాటా తోట చూడండి కట్టాను నిన్న. ఇక్కడ స్ట్రాబెర్రీస్కి బాగా ఎండ వచ్చేసిందండి, అక్కడ తట్టుకోలేకపోయినాయి. అందుకని ఇక్కడికి మళ్ళీ సేమ్ వాటి ప్లేసుల్లోనే తీసుకొచ్చేసా. కొంచెం ఎండ తక్కువ తగులుతుంది ఇక్కడ. ఇదిగోండి, స్వీటు స్టార్ ఫ్రూట్ అడిగారు. ఇలా ఉంటుంది కలరు, అంతా కొంచెం వైట్నెస్ ఎక్కువ ఉంటుంది ఈ స్వీట్ స్టార్ ఫ్రూట్లో. నిన్న కోసాను, మొగ్గంతా ఇలా ఉంది చూడండి. ఇది పులుపు స్టార్ ఫ్రూట్ పువ్వు. ఇగండి టమాటాలు చూడండి ఎట్ట బండినాయో, చూసారా ఎంత బాగున్నాయో. గోడ మీద సపోర్ట్ చేసుకుంది ఇక్కడ, చాలా బాగున్నాయి. బెండకాయలు చూసుకోకపోతే ఇలా ముదిరిపోతాయండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో, చాలా బాగా కనపడుతున్నాయి. ఈసారి ములక్కాయలు పండగే పండగ. ఇక్కడ ఒక టమాటా ఉంది, ఇక్కడ ఒక ములగ చెట్టు ఉంది, పూత మీద ఉంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక ములగ చెట్టు, ఇది పూత మీదే ఉంది. మీకు పులుపు స్టార్ ఫ్రూట్ ఉందేమో చూస్తాను. పువ్వులు ఇవన్నీ కాయలతో ఉన్నాయి, చూద్దాం. ఇది పులుపు స్టార్ ఫ్రూట్
పువ్వు, చెమేలి పువ్వు అండి. చెమేలి చిన్న కుండీలో పెట్టుకున్నా నేను. చిట్టి కాకరకాయలండి, చూసారా? చిట్టి కాకరకాయ బాగానే పిందెలు, అన్ని పిందెలు. చిట్టి కాకరకాయలు బాగానే వస్తున్నాయండి. కారబంది అండి, నెమటోడ్స్ కోసం పెట్టా. ఇంట్లో వంగనారు పోసుకున్నాం. మళ్ళీ చిగురులు చూడండి ఎట్లా వస్తున్నాయి. ఇక్కడ ఒక లైన్ స్ట్రాబెర్రీ పెట్టుకున్నా. అన్నీ కట్ చేశానండి, స్ట్రాబెర్రీస్ అన్నీ కట్ చేశా. ఈ ప్లేస్లో ప్రస్తుతానికి వంగ చెట్లు పెట్టాను. చూసారా ఎంత బాగా పొత్త పూసిందో. కింద చెట్టు కూడా పూసింది, కింద కుండీలో పెట్టా. ఎంత రేటు ఉంటాయోనండి ఆర్గానిక్ ములక్కాయలు. మార్నింగ్ పైకి రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించి మీకు కూడా చూపించాలి. మన మిద్దె మీద ఇన్ని ములక్కాయలు ఉన్నాయి, ఇన్ని ములక్కాయలు ఉన్నాయని ఇక్కడి నుంచి చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈ ములక్కాయలు ఎట్టయినా మిద్దె మీదకి వచ్చామనుకోండి, పచ్చదనాన్ని చూసి అన్నీ మర్చిపోతాం మనం. ఇంకా గులాబీలు ఇట్లా పోస్తున్నాయి. నారింజ చెట్టు కాయ చూడండి, పిందెలు పడుతున్నాయి. ఇక నిమ్మకాయలు అయితే ఈ చెట్టు చూడండి ఎంత మళ్ళీ పూత వచ్చిందో. ఇది టేబుల్ నిమ్మ, ఎంత బాగా పూత వచ్చిందో. ఇక ఇవన్నీ మీకు తెలుసుగా. ఇక స్వీట్ లైమ్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి, అసలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ పిందెలే. స్వీట్ లైమ్ ఎన్ని ఉన్నాయో. ఆకుల్లో కలిసిపోతాయండి, మనకి కనపడవు అవి. కంపల్సరీ స్వీట్ లైమ్ పెట్టండి, ఎక్కువ ఖరీదు లేదు. ఇది కాస్మోస్. ఇటు చూడండి ఫ్యాషన్ ఫ్రూట్. నేను అమెరికా వెళ్ళినప్పుడు కాయలు కాసిందంట. ఇది విత్తనంతో వచ్చిందేనండి. చెట్టు పెడితే చచ్చిపోయింది కాయలు కాసి. అమెరికా వెళ్ళినప్పుడు ఒక విత్తనంతో మొలిసింది. మరలా నాటాను, ఎంత బాగా ఫలాన్ని ఇచ్చిందో చూడండి. ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. నాదంతా తక్కువ మట్టి. మనం ఇలా లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నాం కదండి, ఎన్ని పడ్డాయో చూడండి. చూసారండి, ప్రతి దాంట్లోనూ ఇన్ని ఉన్నాయండి. అంటే మిద్దె తోటలో తీగజాతి మొక్కలు, జామ మొక్కల్ని ఇవి ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే కంపల్సరీ ఇలా స్టిక్కీ ప్యాడ్స్ పెట్టుకోండి. నిన్న అడిగారు పద్మాంటి, ఒక పక్క ఎందుకు ఓపెన్ చేశారు మీరు అని. రెండో పక్క కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తానండి. అది నిమ్మకాయలు ఎంత హ్యాపీ అండి మన మిద్దె మీద. చక్కగా సేంద్రియ విధానంలో చేసుకోండి. ఇవన్నీ నాటాను. బీరలు, చిక్కుళ్ళు ఈ పందిరికి ఎక్కిచ్చేస్తాను. ఈ గులాబీ చూడండి ఎంత అందంగా ఉందో. ఆకులు అంత బాగాలేదు, ఎండ బాగా ఉందండి. 3 రోజుల నుంచి ఎండాకాలం లాగుండి మొక్కలు మాడిపోయినాయి. అందుకే నేను మార్చేసాను స్ట్రాబెర్రీస్ అన్నీ. మొక్కలకి మెగ్నీషియం కూడా అవసరం అండి. కొంచెం మెగ్నీషియం వేస్తే మంచిగా ఆకులు పచ్చగా ఉండి బాగుంటాయి. కొంచెం వేసుకోండి. నేను ఇది ఏగి చెట్లన్నిటికీ నీళ్ళల్లో కలిపేశాను ఈరోజు.
ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నా, అన్ని మొక్కలకి ఇస్తున్నా ఎప్సమ్ సాల్ట్ అండి. కంపల్సరీ ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వాలంట. పనంతా అయిపోయినాక నేను మొక్కల గురించే చదువుకుంటాను. చాలా బాగా చెప్తున్నారు. మొక్కకి 16 పోషకాలు అవసరం అంట. మీకు అవన్నీ నేను చెప్తే బోర్ కొడుతుందని చెప్పట్లేదు. ఎన్ని మొగ్గలండి, ఎంత బాగుందండి వంగ చెట్టు, సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఇవ్వండి చిగుర్లు ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా. చెక్కలు, గానగ చెక్క నూనెలు, మీరు జీవామృతం దొరికితే జీవామృతం చేసుకోండి, స్ప్రే కానీ ఏదైనా. చాలా చెప్పాను నేను. పోషకాలు ఇవ్వకపోతే మొక్కలు అయితే పెరగవు, గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదండి, అంకులు కొనుక్కున్న మొక్కలు ఇలా సర్దుకున్నారు. వీటన్నిటికీ సాయిల్ మార్చి పెడతానండి. నేను కుండీలు తెప్పించుకుంటున్నాను. మొన్న ఎగ్జిబిషన్లో మర్చిపోయాను కొనుక్కుంటాం, వస్తున్నాయి, ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే నాకు ఎడినమ్ములు అన్నీ మంచిగా పెట్టాలని. ఇదిగోండి ఇలా కలుపుకొని నేను పెట్టేసుకుంటాను. చూడండి ఎంత బ్యాక్టీరియా ఫామ్ అయిందో చక్కగా. ఇది ఎంత మంచిదో, వాసన ఉండదో చూసారా. నేను కొంచెం దోసపిండి ఇంట్లో పులిసిపోతే అది కూడా పోసాను. మీకు చూపించాను చూసారా, గానగ చెక్కలు అన్నీ వేసాను. ఎంత బాగుంది. ఇవి 4 తీసుకుని ఇప్పుడు దీని నిండా అది నింపేస్తా. ఇవి యాపిల్ మొక్కలండి. లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో కొన్నాను, కుండీల్లో మార్చాను. ఇవి టిష్యూ కల్చర్ బనానా. ఇవి తీసుకున్నా నేను విత్తనాల కోసం, అమెజాన్లో తెప్పించా. ఇదిగోండి పొట్ల విత్తనాలు పెట్టాను, వస్తున్నాయి ఇప్పుడు. వీటిల్లో చూసారా పొట్ల, ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నా. ఇవన్నీ పెట్టుకోవడానికి నీట్గా ట్రేలు అన్నీ తెప్పిస్తున్నా. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర, ఆకాకర చక్కగా పావుతుంది. ఆకాకర, కొత్తిమీర, పొన్నగంటి, బచ్చలి ఇలా పెట్టుకున్నా. ఇదిగోండి కంపోస్ట్లు తయారు చేసుకుంటున్నా. కంపల్సరీ అలా ఉంటాయి. చూసారా చక్కగా కొత్తిమీర ఇట్లా కోసుకుంటున్నా, కూరల్లో వేసుకుంటున్నా. ఆకాకర నాకు బయట దొరికిన దుంపలు కుళ్ళిపోయాయి. ఇవి అన్నీ రెడీ అయిన కంపోస్ట్ అండి. ఇదిగోండి ఊడ్స్ని అంతా దీంట్లో వేసుకుంటున్నా. ఇది తయారైన కంపోస్ట్ అండి. మట్టిలో కలుపుకోవటానికి నేను ఇక్కడ పెట్టాను. నిన్న కలుపుదామంటే కుదరలేదు. మీకు చూపిస్తున్నా చూడండి ఎంత బాగా కంపోస్ట్ రెడీ అయిపోయిందో. వానపాములు చూడండి, కింద పోస్తే చాలా వస్తాయి. నేనేం చేశానంటే పైన కొంచెం వేపపిండి వేసి ఉంచేసాను లైట్గా. హాల్ పక్కన ఉంటుంది కదా, ఏమీ స్మెల్ రాకుండా. చూసారా ఎంత బ్లాక్ అయిపోయిందో. కంపోస్ట్ ఏమి కొన్నాను నేను. ఈ కిచెన్ వేస్ట్ది చెప్పే కదా అప్పుడు హోటల్ నుంచి సమ్మర్లో తయారు చేసుకున్నానని. చూడండి అసలు ఎన్ని వస్తున్నాయి. వీటన్నిటిని ఏరేసుకోవాలండి, పైన వర్షాలకి కింద పడిపోతాయి. చూసారా ఇలా కంపోస్ట్ వాసన లేకుండా చేసుకోవాలి.
వీటిని తీసేసిన మట్టి ఉంది, అది ఈ నేను కిచెన్ వేస్ట్, కోకోపీట్ తెచ్చుకున్న, ఇదిగోండి కోకోపీట్ బ్యాగులు, మన వర్మిక్లేట్ తెచ్చా కదా, అది అన్నీ కలిపి లైట్ వెయిట్ చేసి పెట్టేస్తా మొక్కల్ని. ఇక్కడ జామ చెట్టు చూడండి ఎంత బాగా చిగురు వస్తుందో. ఇక్కడ మార్నింగ్ ఎండ వస్తుంది. ఇవన్నీ పీస్ లిల్లీ అన్నీ బాగున్నాయి. కొబ్బరి చెట్లు అయితే ఎంత బాగా పెరుగుతున్నాయో. మేడి చెట్టు, తులసమ్మ, ఆవకాడో, దీనికి మెగ్నీషియం సల్ఫేట్ అవసరం, వేయాలి, ఇప్పుడు నీళ్ళల్లో ఇచ్చేస్తున్నా. తమలపాకు, మందారాలు మొగ్గలు ఇచ్చుకోలే ఇంకా. పసుపు. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.